అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మీపై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి. దేవాలయాలను సందర్శించడం, ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. దైవంపై భక్తి పెరుగుతుంది. ఈరోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ పనితీరు బాగుంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తి స్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే రోజు. కుటుంబంలో సామరస్యం, అనుబంధాలు బలపడతాయి. పెద్దల ఆశీస్సులు మీకు సదా ఉంటాయి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. ఈరోజు మీరు అనవసర గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది. జాగ్రత్త, అప్రమత్తత, ముందుచూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు, వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. మీ ఉత్పత్తులకు, సేవలకు మంచి డిమాండుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. కొన్నిసార్లు పోటీదారుల నుండి తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది, లేదా మార్కెట్లో ఊహించని మార్పులు సంభవించవచ్చు. మీ వ్యాపార వ్యూహాలను నిరంతరం సమీక్షించుకోవడం ముఖ్యం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశముంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభిప్రాయభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి, ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందుతారు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు లేదా సామాజిక సమావేశాలు కావచ్చు. మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు. మీ సూచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. వాటి నుండి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలలో కొన్ని సమస్యలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు చర్చలను దెబ్బతీయవచ్చు. ఓపికగా వినడం, మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈ రోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భవిష్యత్తు గురించి భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ. ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులకు, సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని మరింత ఉన్నతులుగా మారుస్తుంది. మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం. మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. చిత్రకారులు, రచయితలు, సంగీతకారులకు ఇది శుభప్రదం. కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవవచ్చు. వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. మీలోని ప్రతిభను వెలికితీయండి. మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని, గుర్తింపును తెస్తుంది. మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.